హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలుగు బిట్స్ మిగిలిన పేపర్ కంటిన్యూ చేద్దాము. క్రింది వానిలో ఉత్వ సంధి పదం కానిది. ఉత్వ సంధి అంటే ఉకార సంధి, అకార సంధి అంటే అత్వ సంధి, ఇకార సంధి అంటే ఇత్వ సంధి. సో ఉకార సంధిని ఉత్వ సంధి అని కూడా అనొచ్చు. వీటిలో ఉత్వ సంధి పదం కానిది పుట్టినిల్లు, మేమందరం, దేశం అంటే మనుషులని. సో పుట్టినిల్లు అంటే పుట్టిన ప్లస్ ఇల్లు ఆ వస్తుంది. మేమందరం మేము ప్లస్ అందరం. దేశం అంటే దేశము ప్లస్ అంటే మనుషులని, మనుషులు ప్లస్ అని. ఇవన్నిటికీ ఊ వస్తుంది, ఇక్కడ ఆ వస్తుంది కాబట్టి ఇది ఉత్వసంధి పదం కాదు. ఏ ఆన్సర్. కష్టపడి ఏ సంధి? ఉత్వసంధి, ఇత్వసంధి, గుణసంధి, పడ్వాది సంధి. క్వశ్చన్లో పడి అని వచ్చిందంటే అది పడ్వాది సంధి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిరి ప్రకృతి పదం. సిరి అంటే అది వికృతి, దానికి ప్రకృతి పదం సౌరీన, శ్రీన, సీరమున, సీరీన. శ్రీ, శ్రీ, సిరి. నెక్స్ట్ ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ఇది ఏ సంధి సూత్రం? సో ఇక్కడ మన క్వశ్చన్లోనే గసడదవలు అని వచ్చింది కాబట్టి అది గసడదవాదేశ సంధి. నెక్స్ట్ తర్వాత పరుషములు అంటే ఏంటి, సరళములు అంటే ఏంటి? పరుషములు అంటే కచట తపలు, క చ ట త ప. సరళములు అంటే గజట దబలు, గ జ డ ద వ ద బ. సో అవి కూడా తెలుసుకుంటే మంచిది. వాక్యం యొక్క అర్థమును పూర్తి చేయని క్రియలు సకర్మక, అకర్మక, సమాపక, అసమాపక. పూర్తి చేయని అంటున్నారు కాబట్టి అసమాపక క్రియలు. నెక్స్ట్ అతడు అనుకున్నది సాధించాడు. కర్మణి వాక్యం. అతడు అనుకున్నది సాధించాడు, అనుకున్నది అతని చేత సాధింపబడింది. సో ఏ ఆన్సర్. నెక్స్ట్ చిరుదరహాసం ఏ సమాసం? విశేషణ పూర్వపద, ద్వంద్వ, ద్విగు, షష్ఠి. చిరుదరహాసం అంటే అర్థం చిన్నదైన నవ్వు. దరహాసం అంటే నవ్వు. అయినా, చిన్నదైనా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఇలాంటి ఎన్నో ప్రాక్టీస్ బిట్స్, క్వశ్చన్ పేపర్స్ కోసం మురళీకృష్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసో అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.